దేవత, దయ్యాలు ఇటువంటి వాటన్నిటిని తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. కండబలం కలిగినటువంటి వాడిని దించుతారు. ఉదాహరణకి ఇప్పుడు రెగ్యులర్స్ ఆందోళన చేశారు. ఆ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అనేటువంటి వాడిని పెడితే పరువు పోద్దని చెప్పేసి వాడి కొడుకు ఇచ్చారు. కానీ ఇలాంటి అనేకమైనటువంటి ఇప్పుడు ఒక టెయింటెడ్ పర్సన్స్ ని వాళ్ళని పక్కన పెట్టేసి వాడికి గూండాలు ఉన్నారు, మొత్తం ఓటునంతా క్యాప్చర్ చేయగలిగినటువంటి శక్తి ఉంది కనుక అదే ఫ్యామిలీలో ఇచ్చారు. మరి ఇది ఎన్నికల సంస్కరణ లేదా స్ఫూర్తికి విరుద్ధమా కాదా? అందుకని ఇలాంటి అనేకమైన ఉన్నాయి. సమగ్రమైనటువంటి సంస్కరణలు పెట్టండి దామాషా విధానంతో సహా. అదేమన్నా అంటారా దామాషా పద్ధతి కాదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మాకు 40 లక్షల ఓటింగ్ ఉంది, 50 లక్షల సభ్యత్వం ఉందని చెప్తారు. మరి వాళ్ళకి ఎన్నికలకు వచ్చేసరికి 10 లక్షలు 5 లక్షల ఓట్లు వస్తాయి. నిజానికి అన్ని లక్షల ఓట్లు వస్తాయి. 50 లక్షల సభ్యత్వం ఉంటే వాళ్ళ సభ్యులందరూ ఆ పార్టీకి ఓటేస్తే సీట్లు పెరుగుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్ల వాళ్ళకి ప్రాతినిధ్యం కూడా వస్తుంది కదా. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల. మరి దామాషా పద్ధతిని ఎందుకని వాళ్ళు అంగీకరించారు? ఎందుకని ప్రతిపాదన తీసుకురారు? ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకు అంటే ఏదో ఒక పార్టీని టేక్ ఓవర్ చేయొచ్చు. తమిళనాడులో అన్నాడీఎంకేని టేక్ ఓవర్ చేయాలని చూశారు. త్రిపురలో కాంగ్రెస్ ని టేక్ ఓవర్ చేశారు. మొత్తంగా టేక్ ఓవర్ చేసి కాంగ్రెస్ కి బీజేపీ ముద్రేసి చేశారు. అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పార్టీలని టేక్ ఓవర్ చేయడానికి తప్ప సంస్కరణల కోసం ఎక్కడ వీళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి దాఖలాలు లేవనేది. ఓకే. సో అయితే దిలీప్ గారు, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసుకుంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి ఎన్నిక అంటే మతం చుట్టూ తిరుగుతోంది, రాష్ట్ర స్థాయి ఎన్నికలంటే కులం చుట్టూ తిరుగుతున్నాయి, లేదంటే వర్గాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ప్రాంతీయంగా అంటే మున్సిపల్ లేదంటే పంచాయతీ ఇలాంటి ఎన్నికలు చూస్తుంటే ప్రాంతీయ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి అక్కడ. సో ఇలాగా ప్రతి స్థాయిలో కూడా ఏదో ఒక ఫ్యాక్టర్, మేజర్ ఫ్యాక్టర్ అంటే అభివృద్ధి లేదంటే ఇచ్చేటువంటి హామీలు, చేస్తామన్నటువంటి ప్రతిజ్ఞ, ఇవన్నీ కూడా పక్కన పెడితే అవసరం లేనటువంటివి ఎక్కువగా ప్రధానాంశాలుగా ఈ ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒకటే దేశం ఒకటే ఎన్నిక అనేది సాధ్యపడుతుందా ఈ బేసిస్ మీద? ఇంపాసిబుల్ అండి. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే అసలు మన దగ్గరే ఒక ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ 7 ఫేజ్లో చేస్తుంది. సింగిల్ స్టేట్ లో 7 ఫేజ్ లో అటు ఇటు చేసేటువంటి సందర్భం ఉంటే ఇంత పెద్ద దేశంలో మీరు ఎన్ని దేశాల్లో జమిలీ ఎలక్షన్స్ పెట్టాలా? అట్లాంటప్పుడు 3 నెలలు 4 నెలలు ఒకసారి అయిపోతుంది కదా ఎలక్షన్స్. మీరు విదిన్ 4 months 6 months కంటే కండక్ట్ చేయలేదు ఎంటైర్ కంట్రీకి. అట్లాంటి జమిలీ ఎలక్షన్ అమెరికా అధ్యక్ష పద ఎన్నికరా? పొద్దున స్టార్ట్ అయితే రాత్రికి అయిపోయింది, తెల్లారికల రిజల్ట్ వస్తుందని కాదు కదా. ఈ వ్యాస్ట్ కంట్రీలో సింగిల్ స్టేట్ లో 7 ఫేజ్ ఎలక్షన్ పెట్టే కమిషన్ జమిలీ ఎన్నికలకు ఎన్ని ఫేజులు పెడుతుంది? కాబట్టి అది అసలు మీనింగ్లెస్. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి పొడిస్టార్ కదా ఇంత మాట్లాడింది, ఆయన అన్నట్టుగా రిఫార్మ్స్ తెచ్చుకోవాలి. కానీ రిఫార్మ్స్ లేకుండా ఇప్పుడు ఆ మధ్య మునుగోడు బై ఎలక్షన్ అయింది, రెగ్యులర్ ఎలక్షన్ అయింది, నేనే చీఫ్ ఎలక్షన్ అంటుకున్నా. ఆడ ఏంటి అంటే ఓటర్ తెరిపోతే ఆయన 10 ఇచ్చిండు, ఈయన 10 ఇచ్చిండు, మరి ఇంతవరకు బీజేపీ రాలేదు, వాడు ఇస్తే తప్ప నేను ఓటు వేయనని ఓపెన్ గా మీడియాతో చెప్పాడు. సాయంత్రం 4 ఆయన కూడా తెచ్చి ఇచ్చిండట, అప్పుడు పోయి ఓటేసినట్టు. ఇది ఓటా? ఇది ఎన్నికనా? ఇది ఎక్కడ ఎన్నికలండి? ఈ రకంగా మీరు చేయాల్సిన సంస్కరణలు అవి. అది అంత ఓపెన్ గా చెప్పినాక ఎలక్షన్ మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి? ఒక ఆయన నిన్న ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక అధికారి ఏమంటాడంటే, అధికారులు ఉన్న వాళ్ళకేమో మా పోలీస్ వాళ్ళని డబ్బులు సరఫరా ఇచ్చినాం, ఎవడైతే మాట్లాడుకున్నాడో అపోజిషన్ వాడిని సీజ్ చేసిన ఉన్నాడు. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ అక్కడ జరిగిన ఎలక్షన్స్ ఎక్కడెక్కడైతే అధికారి పేర్లు చెప్పిండో ఆ కాన్స్టిట్యున్సీలోనే కనీసం రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలి కదా. సో ఈ రోజు కావాల్సింది జమిలీ ఎలక్షన్స్ కావు, ఎలక్టరల్ రిఫార్మ్స్. ఓట్ అన్నది ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఫ్రాంక్ గా మీరు వేసి నిజంగా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే దానికి వాల్యూ ఉంది. మీరు అన్నట్టు క్యాస్ట్ వైజ్ గా ఇంకో రకంగా హామీల పరంగా ఓ టీవీలు ఇస్తా అంటాడు, ఓ స్కూటర్లు ఇస్తా అంటాడు, ఓ మిక్సీలు ఇస్తా అంటాడు. ఇదా ఎలక్షన్స్? ఆ విధమైనటువంటి వచ్చే రోజుల్లో మార్స్ మీద కూడా పంపుతా ఉంటారు ఇంకా. అంతే మరి. లేదా ఇదే స్పేస్ వాక్ కూడా చేయిస్తారు, అయితే ఊరంతా మాకు కూడా ఏంటంటాడు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకునే పద్ధతి ఉన్నప్పుడు నిజానికి ఏ విధమైన సంస్కరణలు అవసరం లేకుండా ఉన్న చట్టాలు వాడి శేషన్ ఎట్లయితే ఆ ఉన్న ఎలక్షన్ పవర్ వాడుకొని చూపించాడు దేశానికి, ఆ పద్ధతిలో ఎలక్షన్స్ కమిషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. కావాలంటే రికాల్ ఫెసిలిటీ పెట్టుకోండి, లేదా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ పెట్టుకోండి. మీ కళ్ళ ఎదురుగా ఆ యాంటీ డిఫెక్షన్ లా అనేది తూట్లు గొడవపడుతుంటే హాస్యాస్పదంగా ఎన్నికలు మారిన తర్వాత ఇంకా జమిలీ ఎలక్షన్లు పెడితే ఏంటి, ఇంకే రకమైన ఎలక్షన్స్ పెడితే ఏంటి? కాబట్టి ముందు జరగాల్సింది ఎలక్ట్రల్ రిఫార్మ్స్. ఆ సంస్కరణలు తీసుకురావాలి. ఓటుకు వాల్యూ ఉండాలండి. ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా
దానికి ఒక ప్రొపోర్షనేట్ రిప్రజెంటేషన్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. న్యూజిలాండ్ ఉంది. 40% ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే అందరికి ఎన్ని ఓట్లు పడ్డాయో 10 ఓట్లు పడ్డోడికి 1 సీటు, 20 ఓట్లు పడ్డోడికి 2 సీట్లు, ఆ విధంగా ఉండి ఒక 60% అభ్యర్థులు ప్రకటిస్తారు. 40% ఆ పార్టీకి కేటాయించబడతాయి సీట్లు. ఆ తర్వాత చెప్తారు వాళ్ళ అభ్యర్థులు ఎవరు. ఆ పద్ధతిలో ఉంటే కరప్షన్ తగ్గుద్ది. కానీ లేదా వాడు 5,000 ఇస్తాడట, వాడు 3,000 ఇస్తాడు, 2,000 ఇస్తాడట, కుటుంబంలో ముగ్గురికి ఓట్లు వేస్తారట, ఏ డబ్బులు లేనోడికి ఓటు వేయరట. ఆ రకంగా డిజనరేట్ అయిపోయినటువంటి సిస్టంలో ఇక జమిలీ ఎలక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.